సో వాట్సాప్ గైస్, దిస్ ఇస్ అభిషేక్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో. ఈ రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నా కాజ్ ఆ రూమ్లో అందరు పడుకుని ఉన్నారు. యాక్చువల్లీ ఈరోజు అంతా పడుకోలేదు. మేము మార్నింగ్ 7:30 దాకా మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. రేపు చీకు బర్త్డే. సో ప్లానింగ్స్ ఏం లేవులే పెద్ద, అంటే వాడికి అంత బర్త్డేస్ ఇంట్రెస్ట్ లేదు. మాకు పెద్ద ఏమీ వాడికి సెలబ్రేట్ చేయాలని లేదనమాట. కాకపోతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం నేను హర్షి కలిసి. షూస్ కావాలని సంథింగ్ వాళ్ళ మమ్మీతో చెప్తుంటే విన్నాం అనమాట. సో ఇప్పుడు నేను 11 o'clockకి జేడీ స్పోర్ట్స్ ఓపెన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి షూస్ తీసుకుంటాను. అందుకే లేసాను. యాక్చువల్లీ నేను ఒక రీల్ కూడా చేయాలి, లైక్ ఒక కన్సల్టెన్సీకి సంథింగ్ రీల్. పాపం ఎప్పటి నుంచో పెండింగ్ పెడుతున్నాను. అది కూడా ఈరోజు చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి. రూమ్ కూడా క్లీన్ చేయాలి. చాలా చిరాకు ఉందనమాట. అది ఒకటి ఉంది. ఇప్పుడు ఏమైందంటే నిన్న స్పెక్స్, అదే మీతో మాట్లాడిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న స్పెక్స్ తీసాక డొల్లాను. తర్వాత మా మమ్మీ వీడియో కాల్ చేశారు. మమ్మీతో మాట్లాడుతున్నా. తర్వాత నా స్పెక్స్ ఎక్కడ ఉన్నాయి నాకు కనబడలే. మొత్తం ఎదుగుతూ ఉన్నాను, కనబడలా. ఇంకో 2 minutesలో గోజన్ ఉంది. సర్లే ఉందిలే, మరీ అంత గుడ్డి కాదు కదా అని వదిలేసి వెళ్ళిపోతున్నా. కష్టం రాజన్నీగా ఇంత మధ్య వరకు అయితే. సమ్మన్ హెల్ప్ మీ ప్లీజ్. ఇటు సైడ్ కొంచెం సన్లైట్ ఉంటుంది, బాగుంటాం. హెల్ప్ మీ. ఈ మతి మరుపు నుంచి, ఈ నత్తి నుంచి దీనమ్మ. స్పెక్స్ లేకపోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతిసారి ఇలా స్క్వీజ్ చేసి చూస్తున్నాను అనమాట. అప్పుడు కానీ కొంచెం క్లారిటీ కనబడుతుంది. ఎట్లా రాసండి ఇక, ఎలా ఇలా అయితే ఎలా బ్రతుకుతావురా. స్నీకర్ స్టోర్ బాగున్నాయి స్నీకర్స్. ఇక్కడ నా ఫేవరెట్ స్నీకర్ ఉంది. ఇప్పుడు తక్కువ కూడా ఉంది. ఎస్, బట్ నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ డబ్బులు. సో జిమ్ మూసుకొని ఉండాలి. అండ్ వాడి దగ్గర కాన్వర్స్ ఉన్నాయి. కాన్వర్స్ తప్ప ఏ బ్రాండ్ లేదనమాట. నాకు ఒక 2-3 షూస్ నచ్చినాయి. సో అది వాడికి నచ్చిద్దా లేదా అని ఆలోచిస్తుంది అంతే. ఇంకొకరిని తెచ్చుకోవాల్సింది. హర్షి ఏమో ఇద్దరం వచ్చామంటే డౌట్ వచ్చింది. ఇంకా వాడికి గ్యారంటీ ఏదో ఒకటి కొంటాను కొంచెం. నిక్కీ ఏమో ఏదో పని ఉండి డాలస్లో ఉంది వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో. నేను ఒక్కడే ఉన్నా. కష్టంగా ఉంది డిసైడ్ చేయడం. ఫైనల్లీ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. చీకు చింటూ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. చింటూది కూడా సేమ్ డే అనమాట. చింటూది కూడా నాకు తెలిసినంత వరకు ఇంకో 2-3 అవర్స్లో చింటూది ఇండియాలో బర్త్డే అయితే. వాడు ఇండియాలో ఉన్నాడు. సో వాడికి ఫోన్ చేశాను. నాకు అనిపించింది అనమాట, దిస్ వుడ్ బి చీకూస్ టేస్ట్ అని. వాడికి అదే నచ్చింది. చాలా ఫొటోస్ పెట్టాను. కాకపోతే నాకేమనిపించింది, ఓకే చీకు నచ్చచ్చు, ఇది చీకు టైప్ అనిపించింది. అంటే చీకు కూడా కొంచెం అంకుల్ టైప్ అనమాట. సో అనుకుంటున్నాం ఐదర్ దిస్ ఆర్ దిస్, రెండిట్లో ఏదో ఒకటి కొంటాం. హోప్ఫుల్లీ వాడికి నచ్చింది. అరే బ్లాగ్ చూస్తుంటే నచ్చకపోయినా మూసుకొని వేసుకో. సింటూ గట్ట ఒక డైలాగ్ చెప్పాడు, నీకు నచ్చిద్దని కాదు మాకు చూడాలనిపించి తీసుకున్నావు అని. ఇక్కడ సైజెస్ లేవు, అందుకే చెప్పాను లోపల ఉన్నాయి. దీంట్లో అయితే సైజు ఉందన్నారు. సో అది తెస్తామన్నారు. బ్లాక్ది ఒకసారి చెక్ చేయాలి, చెక్ చేసి తెస్తామన్నారు. ఒకవేళ బ్లాక్లో సైజు ఉంటే నేను బ్లాకే కొందాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాడు ఈ టైప్ వేసుకోడు. కొంచెం ఇదైతే వాడు ప్రతి దాని మీద వేసేసుకోగలుగుతాడు. బట్ వాడిని కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ తెద్దామని ట్రై చేస్తున్నాను అన్నమాట. చూద్దాం గైస్. కొనేసా ఫైనల్లీ. బ్లాక్లో సైజ్ లేదు. అండ్ ఇది కూడా నేను అనుకున్న సైజ్ లేదు, దానికంటే 0.5 ఎక్కువ ఉంది. నాకైతే సరిపోయింది. వాడిది నాకంటే కొంచెం చిన్నది. సరిపోద్దనే అనుకుంటున్నా, చూడాలి. ఒకవేళ సరిపోకపోతే వచ్చి రిటర్న్ అయిన చేయొచ్చు, ఎక్స్చేంజ్ అయిన చేయొచ్చు. సో నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. అది పెద్ద ఇష్యూ కాదనమాట. హోప్ఫుల్లీ ముందండి నచ్చితే చాలు, తర్వాత ఏదైనా చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఊబర్ బుక్ చేసుకున్నా, వస్తుంది. ఇంటికి వెళ్ళాలి. నా నిద్ర వస్తుంది. నాకు ఈరోజు పడుకోవడానికి కూడా లేదు. నాకు తెలిసినంత వరకు పడుకుని ఈరోజు అంతా. ఇంకా బ్రో నిన్న నైట్ నుంచి పడుకోలేదు. నిన్న నైట్ 9కి లేచాను అనమాట. 7 ఆ టైంలో పడుకున్నాను. అందుకే నిన్న వ్లాగ్ కూడా సడన్గా కట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు 9కి లేచాను. 9 నుంచి ఇంక లేచే ఉన్నాను. కానీ హెల్త్ చాలా పాటు చేసుకుంటున్నావురా. ఊబర్ బుక్ చేసుకున్నా కదా, ఊబర్లో లోపల కార్లో కంటే బయట చాలా చల్లగా ఉంది బ్రో. హీట్ ఆన్ చేసుకుందో ఏమో వెయిట్ రావచ్చింది. కాబట్టి కొంచెం 5 minutes కాబట్టి సైలెంట్గా ఉన్నా. రీచ్డ్ హోమ్. చూద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం. ఇక్కడ బయట CVS ఫార్మసీకి వచ్చాం. కాజ్ నాకు జెరాక్స్లు కావాలి. సాయంత్రం యాక్చువల్లీ మునిగాడు వాళ్ళు కాలేజ్కి వెళ్తుంటే అక్కడ నుంచి తీయమంటే ఈరోజు టొర్నాడో
టొర్నాడోది లైక్ వార్నింగ్ వచ్చింది. సో కాలేజ్ అంతా క్లోజ్ అయిపోయింది అనమాట, అవ్వలేదు. ఈ టైంలో సివిఎస్ ఒక చోటే దొరికిద్ది అన్నారు. అది ఓపెన్లో ఉందో లేదో తెలియదు, ఓపెన్లో ఉన్నట్టు ఉంది. సో రేపు ఇది జెరాక్స్లో, ఎందుకంటే రేపు ఎల్ఎల్ఆర్ది నాకు ఉంది, సర్టిఫికేట్ అయిపోయింది అనమాట. సో వెళ్ళి తీసుకుంటున్నా. వాట్ యాక్చువల్లీ హ్యాస్ హ్యాపెన్ ఇస్ లైక్ ఇది ఇంకో 9 minutesలో క్లోజ్ అయిపోద్ది. నా ఏమో 56 pages ఉన్నాయి. సో ఏమన్నా అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది అవ్వదు క్లోజింగ్ టైం కల్లా, మీరు రేపు పొద్దున్నే 7కి ఓపెన్ అయ్యిద్ది, అప్పుడు వచ్చేయండి, అప్పుడు వచ్చి తీసుకోండి అన్నారు. ఇంకేం చేస్తాం, ఓకే అన్న. ఇప్పుడు టైం 11 అవుతుంది. చీకుగాడు పడుకొని ఉన్నాడు ఇంట్లో. సో తొందరగా లెగిసే ముందే వెళ్ళి కొంచెం డెకరేషన్ వద్దంటే ఈ హర్షేది ఊరుకోవట్లా, చేద్దాం రా, వాడికి నచ్చిద్దిరా అది ఇది అంటుంది. చేయాలి, తప్పదు. వెళ్తాను, వెళ్ళి చేస్తాము. చేశాక వండుతా ఏదో ఒకటి. నేను బిర్యానీ వండుతాం అనుకుంటున్నాను మంచిగా, చూడాలి ఓపిక బట్టి. అంటే ఇప్పుడు టైం తక్కువ ఉంది, సో చూద్దాం. బుడగలు అమ్ముకునే బిజినెస్ పెట్టాం. ఎవరికైనా కావాలంటే చెప్పండి. బుడగ జస్ట్ $20 ఒక్కొక్క బుడగ. ఇదిగోండి, నా ఏ పిల్ల ఏరుకుంటుంది వచ్చి డబ్బులు. ఎందుకే ఆడికి ఇవన్నీ చెప్పు బొక్క. నాకు వాడిని ఏడిపించడం ఇష్టం. వాడి లాంటివి చేస్తే ఏడుస్తాడు. నన్ను చిన్నపిల్ల నా గర్ల్ నా ఇంకా పింక్ కలర్ ఉంటే బాగుండేది. పింక్ అయినా కూడా ఆనందపడతాడేమో, కనీసం నా ఫేవరెట్ కలర్ పెట్టారని. లేదు, పింక్ అని పెట్టి నేను ఎక్కిరిస్తావా అని అప్పుడు ఏడుస్తాడు. ఏమి ఆడవాడు అంతా నీది నాది కాదు. సోది కాదు కదా, ఇట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. నేను అదే ఒకటే చెప్తా. మై సజెషన్ ఫ్రమ్ మై సైడ్. కష్టపడుతున్నావు మామూలు కష్టం కాదు. నాకు తెలిసినంత ఏ బర్త్డేకి ఎంత కష్టపడలేదు. ఇది నుంచోబెట్టడానికి చచ్చిపోయాం అనమాట. నేను విహి శ్రేయ మేము ముగ్గురం కష్టపడతాం. వెరీ గుడ్. అక్కడేమో హర్షీను నిక్కి అని డైవర్ట్ చేస్తున్నారు. అయిపోయింది ఫైనల్లీ ఇంతే, పెద్ద ఓవర్ చేయలేదు. ఇప్పుడు వాడు ఎంత చిరాగ్గా పెడతాడో ఫేస్ చూడండి. నేను అనుకున్నా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అరే నీకు ఏ పాట కావాలి చెప్పు, ఆ పాట పెడదాం. అరే నేను నిజంగా అదే మర్చిపోయాను, అదే పెడదాం అనుకున్నారా. నైస్ షార్ట్స్ రా. కట్ చేయి. నువ్వు చేయలేరా సరదాగా. హ్యాపీ బర్త్డే టు యు. పెట్రా అట్లీస్ట్ నోట్ లో అందరికి తిను పెట్టుకొని చిన్నపిల్ల. ఏంట్రా నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అండి. వద్దన్నప్పుడు వదిలేయాలి. ఏంటి రాజు, అడిగో ఈ అమ్మని అడుగు. బోడి పెత్తనాలు నువ్వు జిగిరి జిగిరి కేక్ ఇదే ఎక్కువ. ఇంకో పీస్ తినిపించొచ్చు ఆడికి మంచిగానే. ఆడికి ఇప్పుడు దాకా ఎవడ పెట్టలా. కేక్ బాగుంది, బాగానే ఉంది. ఇంకేంటి తెల్లగా ఉన్నావు. నేనే నేను ఎప్పుడు తెల్లగానే ఉంటానా. ఇప్పుడు మళ్ళా నువ్వు వేసుకోరండి. చాలు పడిందా చాలు. టేస్ట్ బేక్ కాదు. కేక్ ఎవరెవరికి కావాలండి లైన్ లో ఉంచండి. నాకు అమ్మో ఇదేంటి పేస్ట్రీ. తీసుకో. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం పేస్ట్రీ తింటున్నా. అదే ఎక్కడే ఇది. ఏ ముని కేక్ వా యూ సెట్. ఎక్కడ కొన్నావు ఇది కేక్? ఎక్కడ? చాలా చోట్ల ఉంటుంది, ప్లేన్ లో గైస్ పీకాక్ కేక్ బాగుంది. అంటే పీకాక్ అనే ప్లేస్ లో
మరి అదే నాకు మండేది. మన జాతీయ పక్షి కేక్ ఏంటా దాంతో చేయించారేమో అనుకున్న. ప్రకాష్ రాజ్ గారితో చేసావు సీన్. నెమలి మాంసం బాగుంది, మధ్య స్ట్రాబెరీ కూడా ఉంది. జనాలకి ఏదని చెప్పు. మీకు మా ముద్దులు, మీకు మా ముద్దులు. ఆలిబట్ అంటది కదా, ఆలిబట్ బర్త్డే కూడా ఈరోజే. అవునా? జనాలకి ఏమని చెప్దాం అనుకున్నా. చీకు బాట్. జనాలకి ఏం చెప్పండి. పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి అంటే లైఫ్ లెసన్, లైఫ్ కోట్ చెప్పు. నిద్రపోండిరా కనీసం 8 గంటల రోజుకి. నువ్వే చెప్పాలి. సిగరెట్ తాగేవాడే తాగద్దని చెప్తాడు, నిద్రపోనాడే పొమ్మని చెప్తాడు. సరే కొనలేదా పక్కన నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బర్త్డే. స్టిల్ అవసరం ఇంకా చిన్నపిల్లలు అయితే. నువ్వు చిన్న పిల్లవాడివే. నా కోసం నేను ఇలా ఫోటోలు ఓకే. దిగడం. నా బర్త్డే టుడే ఇస్ మై బర్త్డే. ఇదేంటో నాకు కూడా తెలియదు సన్నీ సెలెక్ట్ చేసి అందరు తెలిసిపోయింది, అదంతా వ్లాగ్ లో చెప్తా. చికు ఇట్రా ఇట్రా ఇట్రా, తొందరగా చికు, తొందరగా తొందరగా రావాలి. ఆల్రెడీ సంవత్సరం పెద్ద మనిషి నేను, తొందర రమ్మంటే కష్టం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చీకు, హ్యాపీ బర్త్డే చీకు. నచ్చినాయి కదా నచ్చినాయరా? ఏంటిది అది ఎక్కువ మొదలు వావ్, చీకు బాగున్నాయి. సైజ్ సరిపోద్దో లేదో చూడు, పెద్దదైద్ది అనుకుంటున్నా. నువ్వు ఫస్ట్ వేసుకో, యూకే 10.5, యుఎస్ 11. సరిపోతుంది. ఒకసారి వేసుకో. వేసుకో, లేదంటే రిటర్న్ చేయొచ్చు. అటెండ్ ఇటు రారా, ఇటు కూర్చో, అక్కడ ఉందా కూర్చోడానికి? నీకోసం డెడికేటెడ్ ఒక ప్లేస్ తయారు చేసామా? చీకు ఎప్పుడు కొన్నామో తెలుసా? నిన్న ఎప్పుడు తీసుకెళ్ళా జేడీ స్పోర్ట్స్ కి, అప్పుడే కొన్నాను తెలియకుండా. సరిపోయినాయా? అమ్మయ్యా, సరిపోతా బాగున్నాయిరా. అదే నిజం చెప్పరా, అక్కడ దీనికంటే లైక్ కొంచెం స్టైలిష్ అయ్యి ఉన్నాయిరా. ఫస్ట్ చూసి అలాంటి నువ్వు వేసుకోవు ఇదే అనుకున్నా. సర్లే, నా ఒపీనియన్ కరెక్ట్. దీనిదేమో పడుకుంది. అంకుల్ చెప్పులు వేసుకుంటే కాదు చింటుగాడికి ఫోటోలు పెట్టా, నాకు కొంచెం ఇది టేస్ట్ చెప్పరా అని. నేను ఇదే అనుకున్నాడు, అదే పెట్టాడు. దిస్ ఇస్ చీకు స్టైల్ రా అన్నాడు. ఏముందిలే, అంకుల్ చెప్పులే ఇయ్య నచ్చితే బాగున్నాయి. ఓకే, హ్యాపీ బర్త్డే లిసానాల్ గయీబ్. లిసాన్ అల్ గయీబ్. రిలీజ్ చేద్దాం ఇప్పుడు వీడియో. నో. చెప్పాలా?